హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ వారణాసి గోపీచంద్ గారు రాసిన దురాశ అనే కథ. అనగా అనగా పూర్వం రామశర్మ అనే ఒక బ్రాహ్మణుడు దారిద్ర్య బాధ తట్టుకోలేక బ్రహ్మదేవుని కోసం ఘోర తపస్సు చేశాడు. అలా చాలా కాలం గడిచిన మీదట బ్రహ్మదేవుడు అతడి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు రామశర్మ బ్రహ్మదేవుడితో, స్వామి, నీవు భక్త సులభుడవు అని అంటారు కదా, మరి నాకు ప్రత్యక్షం కావడానికి ఇంతకాలం పట్టిందే అని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, వచ్చా, మీ కాలమానం వేరు, మా కాలమానం వేరు. మీకు ఒక యుగమైతే మాకు ఒక రోజు. ఆ లెక్కన నేను నీకు క్షణంలోనే ప్రత్యక్షమయ్యాను అన్నాడు. నీకు ఏం కావాలో వరం కోరుకోనాయనా అన్నాడు. రామశర్మ కొంచెం ఆలోచించి, మా 1,00,00,000 రూపాయలు మీ లెక్కలో ఎంత స్వామి అని అడిగాడు. బ్రహ్మదేవుడు 1 పైసా అన్నాడు. వెంటనే రామశర్మ, నీ పైసా ఒకటి నాకు ఇప్పించు స్వామి అని వేడుకున్నాడు. రామశర్మ యొక్క దురాశ అర్థం చేసుకున్న బ్రహ్మదేవుడు, అలాగే నాయన, 1 నిమిషంలో తెచ్చిస్తాను అని చెప్పి అదృశ్యమయ్యాడు. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.